ఏం తమ్మి? సింగిల్ బెంచ్, డివిజన్ బెంచా? ఓకే. గ్రూప్ 1 గురించి. ఓకే తమ్మి. తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జాము ఇక 2 సార్లు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చివరిసారి మొన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఏం చేసిందంటే దాన్ని రద్దు చేయండి, మెయిన్స్ ఎగ్జామ్ అలా పెట్టండి, లేదంటే మూల్యాంకనం చేయండి రెండోసారి అని చెప్పడం జరిగింది. దీని మీద టీజీపీఎస్సీ ఏం చేసింది? డివిజనల్ బెంచ్కి పోయింది. తమ్ముడు ఏమంటుండంటే అసలు సింగిల్ బెంచ్ అంటే ఏంటి, డివిజనల్ బెంచ్ అంటే ఏంటన్నా అంటున్నాడు. క్లియర్గా వినండి. సింగిల్ బెంచ్ అంటే సింగిల్ జడ్జి ఉన్న బెంచ్ని సింగిల్ బెంచ్ అంటారు. ఓకేనా? డివిజనల్ బెంచ్ అంటే ఏంటంటే హైకోర్టులో 2 లేదా 3 జడ్జెస్ ఉన్న బెంచ్ని డివిజనల్ బెంచ్ అంటారు. ఓకే. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఒకవేళ నచ్చకున్నట్లయితే ఏం చేస్తారంటే డివిజనల్ బెంచ్కి వెళ్తారు. ఆ తీర్పుకు సంబంధించి న్యాయం చేయండి అని డివిజనల్ బెంచ్కి వెళ్తారు. ఇప్పుడు గ్రూప్ 1లో కూడా టీజీపీఎస్సీ అలా వెళ్ళింది. రిజల్ట్ కూడా అనౌన్స్ చేసింది వాళ్ళు స్టే ఇవ్వడం వల్ల. సుప్రీంకోర్టులో ముఖ్యంగా చెప్పాల్సిన కాన్స్టిట్యూషనల్ బెంచ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే రాజ్యాంగ ధర్మాసనం అంటాం మనం. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో 5, 7, 9 మంది అంతకు మించి జడ్జెస్ గల ఒక బెంచ్ ఉంటుంది. దాన్నే రాజ్యాంగ ధర్మాసనం అంటాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ 145 క్లాజ్ 3 గుర్తుంచుకోండి. అది కేవలం బెంచెస్ యొక్క నిబంధనలు ఏమి చెప్పలేదు, కానీ బెంచెస్ యొక్క కూర్పు నిర్మాణం గురించి చెప్పడం జరిగింది. ఓకే, వెరీ గుడ్.